నమస్కారం. ఈ నెల 30 తారీఖు రోజున సిఐటి యూనియన్ అన్రెగ్యులర్ ఉద్యోగుల మీద లేబర్ కమిషనర్ ఆఫీస్ హైదరాబాద్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాకి మన ఎలక్ట్రిసిటీ రంగం నుంచి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, పీస్ రేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అన్మ్యాన్ వర్కర్లే కావచ్చు, బిల్ కలెక్టర్లే కావచ్చు, అదేవిధంగా మీటర్ రీడర్లే కావచ్చు, ఎస్పీఎం వర్కర్లే కావచ్చు, స్టోర్ అమాలీసే కావచ్చు, ఇన్ని రకరకాలుగా ఎలక్ట్రిసిటీ రంగంలో అన్రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి వీరందరూ ఈ యొక్క ధర్నాకు విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకనంటే అన్మ్యాన్ వర్కర్లు మన సమానంగా జేఎల్ఎం లైన్మెన్ వాళ్ళతో సమానంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లేదంటే రెగ్యులర్ కూడా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ధర్నాకు విజయవంతం చేయడానికి కొరకు అన్మ్యాన్ వర్కర్లు కదిలి రావాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బిల్ కలెక్టర్లు గృహజ్యోతి రావడం వలన బిల్ కలెక్టర్లకు చాలా అన్యాయం జరిగింది. గతంలో ఎంతో కొంత జీతం వచ్చేది, కనీసం ఇప్పుడు 2-3 వేలు కూడా జీతం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కార్మికులు కూడా మేల్కొని ఖచ్చితంగా ఈ సిఐటి ఇచ్చిన పిలుపుకు ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎస్పీఎం వర్కర్లు కూడా కొన్ని సంవత్సరాల నుంచి పీస్ రేటుగానే పనిచేస్తూ ఉన్నారు. సంస్థను నమ్ముకొని 6,500 మంది పీస్ రేట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ సిఐటి యూనియన్ ధర్నాకు పిలుపునిచ్చింది. కాబట్టి ఈ పిలుపులో భాగంగా మన ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పనిచేసినటువంటి కార్మికులందరూ విజయవంతంగా ఎదుర్కోవాలని, విజయవంతంగా అటెండ్ కావాలని కోరుతా ఉన్నాం. ఎందుకు అనంటే మన హక్కు సాధించుకోవాలంటే సిఐటి ఏ పిలుపునిచ్చినా మనం ముందుండి పిలుపుకు నాంది పలకాలని కోరుతూ ఖచ్చితంగా పీస్ రేట్ కార్మికులందరూ అటెండ్ కావాలని ఈ నెల 30 తారీఖు లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయడానికి కొరకు అందరూ అటెండ్ కావాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.